అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామం వద్ద బస్సులు ఆపడం లేదని పలుమార్లు ఛానల్లో పత్రికల్లో రాయడం వల్ల అలాగే డిపో మేనేజర్ మల్లేశం స్పందించి ముస్లాపూర్ గ్రామం వద్ద బస్సులు ఆపడం లేదని మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లడం వల్ల ఈ రోజు అనగా మంగళవారం నాడు నారాయణ్ కే డిపో మేనేజర్ మల్లేశం బస్సులు ఆపుతున్నారా లేదా అని చూడడం జరిగింది. ముస్లాపూర్ గ్రామం వద్ద బస్సులు ఆపే విధంగా రిక్వెస్ట్ స్టాప్ బోర్డు ఏర్పాటు చేసి అలాగే ఒక కంట్రోల్లో వ్యక్తిని ఏర్పాటు చేయడం జరుగుతోందని డిపో మేనేజర్ మల్లేశం చెప్పడం జరిగింది. దీనికి ముస్లాపూర్ బర్దీపూర్ గ్రామ ప్రజలు నిత్యం వందల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారు కావున వారి అవసర నిమిత్తం ఇక్కడ తప్పకుండా బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని నారాయణ్ కే డిపో మేనేజర్ మల్లేశం చెప్పడం జరిగింది. దీనికి ముస్లాపూర్ గ్రామ ప్రజలు బర్దీపూర్ ప్రజలు మేనేజర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లాపూర్లో ఉన్నటువంటి ప్రజలు మరియు ప్రయాణికులు ఇక్కడ ఆర్టీసీ బస్సులు సరిగా ఆపరేట్ ఫిర్యాదు ఆపరేట్ చేయగా ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ను ఊరిని ఇక్కడ స్కూలు మరియు చుట్టుపక్కల అంత ప్రాంతాన్ని విజిట్ చేసి వారితో మాట్లాడి టీచర్లతోటి ప్రయాణికులతోటి పబ్లిక్తో మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులతోటి అందరితో మాట్లాడి విషయం తెలుసుకోవడం జరిగింది. మరి బస్సులు ఆపకుండా వెళ్ళడం అనేది వాళ్ళు మా దృష్టికి తీసుకువచ్చారు. దాన్ని మేము ఇమీడియట్గా రేపటి నుంచి ఇక్కడ ఒక కంట్రోలర్ను పోస్ట్ చేసి ఒక రిక్వెస్ట్ వీరి సహకారంతో ఒక రిక్వెస్ట్ బోర్డు కూడా పెట్టేసి వీరికి ప్రయాణికులకు టీచర్లకు ఇబ్బంది కలగకుండా పబ్లిక్ అసౌకర్యం కలగకుండా రేపటి నుంచి ఇక్కడ ఆపే ప్రయత్నం ఆపిస్తామని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పోతున్నారు కాబట్టి ముస్లాపూర్ ప్రజలకు చాలా ఇబ్బందులకరంగా ఉన్నందుకు మనం డిపో మేనేజర్ గారి పోయి ఆయన రిక్వెస్ట్ చేసేసి బస్ స్టాప్ నిర్వహించాలని రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ బోర్డు పెట్టడము అది జరుగుతుంది. రేపటి నుండి బస్సులు కూడా ఆపడం జరుగుతుంది. ముస్లాపూర్ ప్రజలకల్లా సంతోషమైన వార్త. నారాయణ్ డిపోకు సంబంధించిన బస్సులు ముస్లాపూర్ బస్ స్టాప్ ఉండే గతంలో చాలా సంవత్సరాల నుంచి అట్టి బస్ స్టాప్ ఉన్నప్పటికైనా నారాయణ్ డిపోకు సంబంధించిన బస్సెస్ ఇక్కడ ఆగడం లేదని చెప్పేసి ఇక్కడి ప్రజలు ఇక్కడ సంబంధించిన కొంతమంది నాయకులు పోయి అక్కడ మేము ఆ నారాయణ్ డిపోలో డిపో మేనేజర్ గారికి చెప్పడంతో ఈరోజు మా యొక్క విన్నపాన్ని విని డిపో మేనేజర్ గారు ఇక్కడ ముసాపూర్ వచ్చి ఇక్కడ బస్సు ఆపకపోవడం వల్ల ఎంతటి అసౌకర్యం జరుగుతుందనేది చూసి రేపటి నుంచి ఈ యొక్క బస్ స్టాప్ లో నారాయణ్ డిపోకు సంబంధించిన బస్సులు ప్రతి బస్సు ఆపే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది. ఇటు సందర్భంలో డిపో మేనేజర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నారాయణ్ మేనేజర్ గారికి చాలాసార్లు మొరపెట్టుకున్నాం కాబట్టి ముస్లాపూర్ ప్రజలు కానీ గవర్నమెంట్ టీచర్లు కానీ ఉద్యోగస్తులు అందరూ చాలా ఇక్కడ మాలస్మంది దిగుతారు ఎక్చారు కాబట్టి పబ్లిక్ పెళ్లిళ్ళ కూడా వచ్చినప్పుడు కూడా గురించి అడిగితే సార్ మాకు దయచేసి మా ఊరి మీద దయదలిచి రెస్పెక్ట్ స్టాఫ్ బోర్డు పెట్టిస్తామని హామీ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. ముస్లాపూర్ గ్రామం బర్దీపూర్ గ్రామస్తులు అందరూ కూడా చాలా మంచిగా హ్యాపీ పొందుతారు రేపటి నుంచి కాబట్టి డిపో మేనేజర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చేసుకున్నా కూడా ఆపకుండా ఒక్కోసారి బాగా మొన్న అలా చేశారు సార్. ఇంకా కట్టని రిక్వెస్ట్ చేస్తుంటే కసురుకుంటూ మేము అక్కడికి వెళ్తున్నాం సార్. వెళ్తాను డ్యూటీ కోసం వస్తున్నప్పుడు టైం అయిపోతున్నాను. అసలు ఇక్కడ బస్సు ఎక్కడే ఈరోజు అసలు ఆపదు బస్సు ఆపదు. ఇంకా అసలు షెడ్యూల్ ఉండదు. ఎండలో చూస్తున్నామని కూడా లేడీస్ కొంచెము
సార్ మేము డబ్బులు లేకపోయినా మేము వాస్తవంగా మేము వెళ్ళేవాళ్ళం 12 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం. మేము ఏ రోజు ఇప్పుడు ఫ్రీ అంటే వస్తున్నాం. మన ముందు డ్యూటీలకు వచ్చేవాళ్ళం సార్. కంట్రోలింగ్ ఉన్న రోజులే ఉంటుంది సార్. అలా కూడా అయింది సార్. స్టార్టింగ్ లో 1 రోజులు ఉన్నారు. మేము గవర్నమెంట్ వచ్చి ఇక్కడ వద్దాము అన్నట్టు ఆర్డర్ రావడం మాకు అది ఎక్స్ప్రెస్ తప్ప ఇంకేది లేదు. మాకు అది తక్కువ పడి వాళ్ళు నేను ఎక్కువ వాళ్ళు ఏం చేయాలి పడాల్సి వస్తుంది మాకు. ఇక్కడ నుంచి వచ్చే పండుగ కాడికి వస్తున్నాం సార్. ప్రైమరీ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది, అన్ని ఉన్నాయి ఇక్కడ. స్కూల్ ఉంది, సామాన్ ఉంది, అన్ని ఉన్నాయి. ఏం లేదు మా దగ్గర. అదే లేకనా